హాయ్ అండి, వెల్కమ్ టు మై పేజ్. ఈరోజు నేను చూపించే ఐటమ్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. సో బ్లాక్ బీడ్స్ విత్ ఫ్లాట్ గ్రే బ్లాక్ డైమండ్స్తో మేక్ చేసాము. మిడిల్లో గోల్డ్ బాల్స్ వస్తాయి. టోటల్ 17 ఇంచెస్ లెంత్ వస్తుంది. 2mm గోల్డ్ బాల్స్ యూజ్ చేసామండి. ఇక్కడ ఫ్లాట్ గ్రే బ్లాక్ డైమండ్స్ వచ్చేసి రెండు వేసి అల్లిచ్చాము. టోటల్ చైన్ వచ్చేసి ఇలా వస్తుంది. దీనిలో స్పెషల్ క్వాలిటీ వచ్చేసి తీగ అండి. దీన్ని మనం కట్టు తీగతో మేక్ చేసాము. జనరల్గా మైక్రో గోల్డ్ పాలిష్ తీగతో మేక్ చేస్తారు, బట్ మనం దీన్ని కట్టు తీగతో మేక్ చేసాం. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, జనరల్గా మైక్రో గోల్డ్ పాలిష్ తీగ వచ్చేసి ఫస్ట్ కాపర్ మెటల్తో తీగ లాగిచ్చి దాని మీద మైక్రో గోల్డ్ పాలిష్ ప్లేటింగ్ వేస్తారు. బట్ కట్టు తీగ అలా ఉండదండి. కట్టు తీగలో మనం కాపర్లో 24 క్యారెట్స్ గోల్డ్ మిక్స్ చేసి అప్పుడు తీగ లాగుతారు. సో దానివల్ల ఏంటి అంటే, మనకి మైక్రో గోల్డ్ పాలిష్ తీగతో కంపేర్ చేస్తే కట్టు తీగ లైఫ్ టైం అనేది మనకి ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ పాలిష్ కూడా పోదండి. కంపేర్ టు మైక్రో గోల్డ్ పాలిష్ తీగతో కంపేర్ చేస్తే మనకి కట్టు తీగ పాలిష్ అనేది, కట్టు తీగ ఫినిషింగ్ అనేది ఎక్కువ రోజులు వచ్చేది, లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగుండిద్ది. ఫినిషింగ్ కూడా కట్టు తీగది. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటి అంటే, కట్టు తీగలో మనము చైన్ వేసుకున్న తర్వాత తీసేస్తాం కదండి. తీసుకున్నప్పుడు మనం ఇట్లా ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసి బ్యాగ్స్లోనో ఎక్కడైనా పెడతాం కదా. బట్ ఓపెన్ చేసి తీస్తే అసలు చైన్ అనేది చిక్కుపడదండి. యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. చూడండి, నేను ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసి మొత్తం పెట్టేశాను కదా, మళ్ళీ తీస్తున్నాను. తీసినప్పుడు ఎక్కడా చిక్కుపడలా మీకు చైన్. సో ఇదే స్పెషల్ థింగ్ అండి కట్టు తీగలో. మైక్రో గోల్డ్ పాలిష్లో అట్లా కాదు. మైక్రో గోల్డ్ పాలిష్ తీగ మనం యూజ్ చేసినప్పుడు చైన్ అనేది కొంచెం చిక్కుబడినట్టు ఉండిద్ది, బట్ కట్టు తీగలో అలా చిక్కుబడదు. సో నేను దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. ఫినిషింగ్ కానీ తీగ క్వాలిటీ కానీ మీకు అర్థమవుతుంది. సో అందువల్ల మైక్రో గోల్డ్ పాలిష్ తీగతో చుట్టించడం కంటే కట్టు తీగతో చుట్టించినప్పుడు ప్రైస్ అనేది పెరుగుతుందండి. సో దీని కంపేర్ టు మైక్రో గోల్డ్ పాలిష్ దీని ప్రైస్ ఎక్కువ అండి. సో మనకి ఫుల్ చైన్ ఇలా వస్తుంది. 17 ఇంచెస్ చైన్ అండి. ఫ్లాట్ గ్రే బ్లాక్ డైమండ్స్ యూజ్ చేసాము. మిడిల్లో గోల్డ్ బాల్స్ యూజ్ చేసాము. దీనిలో మనము లెంత్ లేయర్స్ బోత్ కస్టమైజ్ చేస్తామండి. సో మనకి టోటల్ చైన్ అనేది ఇలా వచ్చింది. టోటల్ చైన్ ఇలా వచ్చింది. 17 ఇంచెస్ లెంత్.